ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. కీర్తనల గ్రంథం 94వ అధ్యాయం 19వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు ఏ మనిషిని జీవితంలో చూసినా, ఏ కుటుంబంలో అడిగినా సంతోషించే పరిస్థితుల కంటే బాధపడే సంఘటనలే ఎక్కువగా ఉంటున్నాయి. ఈనాడు చాలా మందికి బ్రతకాలని ఆశ లేకపోయినా వారి పిల్లల కోసమో, వారి తల్లిదండ్రుల కోసమో, లేక భర్త కోసమో, భార్య కోసమో బ్రతుకుతున్నారు. ఎందుకంటే నిత్యము వేధించే సమస్యలు, కన్నిటికి గురిచేసే శ్రమలు, ఎన్నో శోధనలు, వ్యాధి రోగాలు ఈనాడు మనిషి జీవితంలో సంతోషాన్ని, నెమ్మదిని తీసివేస్తున్నాయి. ప్రియులారా, ఈనాడు రకరకాల సమస్యల మధ్య దినమంతా గడిపే వారిమిగా ఉంటున్నాము. మన హృదయమంతా దుఃఖమే. కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు వేధిస్తున్నాయని, కొరతలు అక్కరలు తీరక అప్పులలో కూరుకుపోయి, పిల్లల జీవితంలో ఆశీర్వాదములు లేక, వారు చెప్పిన మాట వినక, వివాహాలు జరగక, ఉద్యోగాలు రాక, ఉన్న ఉద్యోగాలను కోల్పోయి, కుటుంబంలో గొడవలు, మనస్పర్ధలు, సంతానమందక, అనారోగ్యం బాగవక, విశ్వాసంలో పడిపోతూ, ఆత్మీయ జీవితంలో బలహీనపడుతూ, ఇంకా రకరకాలుగా బాధలను అనుభవిస్తూ విచారములు, దుఃఖించే పరిస్థితులు ఈనాడు మన జీవితంలో ఒకదాని వెంబడి ఒకటి హెచ్చుగా వస్తుంటే, హృదయమంతా భయాలతో, దుఃఖంతో ఉంటే మనల్ని ఆదరించేవారు ఎవరైనా ఉన్నారా? అయ్యో, నీ బాధేంటో నాకు చెప్పు, నేను నీకు సహాయం చేస్తాను, నేను నిన్ను ఆదుకుంటాను అని ఆదరించే మాటలు ఎవరైనా మనకు చెబుతున్నారా? ప్రియులారా, ఒకవేళ మనల్ని ఎవరైనా ఆదరించినా ఆ ఆదరణ, ఆ ఓదార్పు ఎంతో వరకు ఉండదండి. మరలా మన వద్ద నుండి వారు వెళ్ళిపోతే మళ్ళీ దుఃఖమే, మళ్ళీ భయమే కదా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని ఆదరణ మాత్రమే మన ప్రాణమునకు నెమ్మదినిస్తుంది. ఆయన వాక్యమే మనలో వెలుగును నింపుతుంది. ఆయనకు ప్రార్థిస్తేనే మన హృదయంలో నిజమైన సంతోషం కలుగుతుంది. ఇట్టి సంతోషాన్ని ఏ మానవుడు మన యొద్ద నుండి దొంగలించలేడు. ప్రియ విశ్వాసి, యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాదు, తన స్వాస్యమును విడనాడువాడు కాదు. తనకు స్వకీయ జనముగా ఉండాలని, తన సన్నిధిలో ఆనందంతో జీవించాలని దేవుడు లోకంలో పాపంలో బానిసత్వంలో మగ్గుతున్న మనల్ని ఆయన రక్షించుకున్నాడు. తన పరిచర్య కొరకు ఏర్పరచుకున్నాడు. తన సన్నిధిలో ఒక అంగంగా చేసుకున్నాడండి మనల్ని. ఇలాంటి మనలను దేవుడు కష్టంలోనే విడువడు, బాధల మధ్యనే ఉంచడు, ఆదరిస్తాడు. మన ప్రాణమునకు నెమ్మదిని కలుగజేస్తాడు. దావీదు గారైతే ఈ విధంగా ప్రార్థించాడు. దేవా, నా మొర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. నా ప్రాణము తల్లడిల్లగా బూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము దేవా, నన్ను నడిపించు తండ్రి అని ఆకాశమందున్న దేవునికి దావీదు మొరపెట్టినప్పుడు దేవుడు దావీదు ప్రార్థనను ఆలకించాడు. తన ప్రాణమును కాపాడినాడు. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, బాధ నుండి, శోధనలు, అవమానాల నుండి, మరణ భయాల నుండి, నిరుత్సాహం, కృంగుదల, వేదనలు, విచారముల నుండి విడిపించి ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి దేవుడు దావీదును ఎక్కించినాడండి. ఎంతగానో హెచ్చించినాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మనకు ఆశ్రయదుర్గముగా, ఎత్తైన కోటగా, మన సహాయకుడుగా ఉండేది ఆ దేవుడే. మనల్ని బలపరిచేవాడు ఆ పరమ తండ్రి మాత్రమే. కాబట్టి ప్రియ విశ్వాసి, కన్నీరు తుడుచుకో, నీ దేవుని మీద ఆశ పెట్టుకుని ప్రార్థించు. నీ సమస్యల వైపు చూడకు, భయపడకు. నీ తండ్రి వైపు చేతులెత్తి మొరపెట్టు. అయ్యా, దావీదు వలె నన్ను కూడా కాపాడు తండ్రి. నా బాధలను, నా కష్టాలను నా యొద్ద నుండి తొలగించు దేవా. నా అంతరంగంలో ఉన్న విచారాన్ని, దుఃఖంని తొలగించండి. నా గుండె బరువెక్కిపోతుందయ్యా.
నాకు సహాయం చెయ్యండి ప్రవ్వా అని విశ్వాసంతో ప్రార్థిస్తే నీ దేవుడు వీటన్నిటి నుండి నిన్ను తప్పకుండా లేవనెత్తుతాడు. నువ్వు ఎప్పటికీ ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదికి నిన్ను ఎక్కిస్తాడు. నీకు నెమ్మదినిస్తాడు. నీ ప్రాణమునకు ఆదరణ కలగజేస్తాడండి ఆ దేవుడు. నీతిమంతుల కష్ట దినములను పోగొట్టి వారికి నెమ్మదిని కలగజేసే దేవుడు కేవలం మన యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. కాబట్టి మన హృదయాన్ని దేవునికిద్దాము. ఆయనను మన హృదయంలో సొంత రక్షకునిగా చేర్చుకుందాము. దేవునిని సేవించుదాము. ఆయనకే మొరపెడదాము. తప్పకుండా మన విచారములను, మన బాధలను, మన కష్టాలను ఆ దేవుడు తొలగించుతాడు. మనకు గొప్ప నెమ్మదిని, ఆదరణను అనుగ్రహిస్తాడు. ప్రియ విశ్వాసి, ఈనాడు నెమ్మది లేని జీవితాన్ని నువ్వు గడుపుతున్నావేమో. కుటుంబంలో సంతోషం, సమాధానం లేక ఎంతగానో బాధపడుతున్నావేమో. అయితే ప్రార్థించు, బైబిల్ చదువు. తప్పకుండా దేవుడు నీకు గొప్ప నెమ్మదిని అనుగ్రహిస్తాడు. ఈ దినము నుండి ప్రతి పరిస్థితి విషయమై ఆ దేవునికే ప్రార్థించు. ఆయన సహాయాన్ని వేడుకో. ఆయనను మాత్రమే ఆశ్రయించు. తప్పకుండా నీ జీవితంలో గొప్ప కార్యములను జరిగిస్తాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. తండ్రి, ఈ సమయాన మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, మా అంతరంగమందు విచారములు హెచ్చగా ఉన్నప్పుడు మీ గొప్ప ఆదరణ మా ప్రాణమునకు నెమ్మది కలుగజేసింది దేవా. ఈనాడు మా కుటుంబంలో, మా హృదయంలో, మా వ్యక్తిగత జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నెన్నో శ్రమలు, బాధలు దేవా. వీటన్నిటిని బట్టి మేము దినమంతా దుఃఖించే వారిమిగా ఉంటున్నాము తండ్రి. అయ్యా, మా స్థితిని ఎరిగి మమ్మను జ్ఞాపకం చేసుకున్నారు దేవా. అట్టి బాధల నుండి, కష్టాల నుండి మాకు విడుదలను అనుగ్రహించాలని మా విషయమై మాకిచ్చిన గొప్ప వాగ్దానమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, మీరు మాట ఇచ్చి నెరవేర్చే శక్తి కలిగిన దేవుడవు తండ్రి. అద్భుతములు చేసే దేవుడవు తండ్రి. ఈ సమయాన మీ వైపే చూస్తున్నాము దేవా. మీ మీదనే ఆధారపడుచున్నాము తండ్రి. అయ్యా, మా కుటుంబంలో, మా జీవితాలలో ఉండే బాధలను తొలగించండి దేవా. విచారములను కొట్టివేయండి దేవా. సమస్యల నుండి, కష్టాల నుండి మీరే మాకు గొప్ప విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రకరకాల నష్టాల గుండా వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఆపద అవుతున్న వారిని మీరు కనికరించండి దేవా. ప్రతి బిడ్డకు మీ గొప్ప ఆదరణను అనుగ్రహించండి దేవా. ఈనాడు ప్రతి ఒక్కరికి మీరే మీ వాక్యం ద్వారా ఆదరణ, సహాయాన్ని, నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. ప్రియులు చేసే ప్రతి పనిలో తోడుగా ఉండి సహాయం చెయ్యండి దేవా. బిడ్డల చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి. బిడ్డలు ఈ దినమున రకరకాల ప్రయత్నాలు, పనులు చేస్తుండగా మీరే వారికి తోడుగా ఉండి మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డలు రకరకాల పనుల నిమిత్తం బయటకు వెళ్తుండగా మీరే వారి చుట్టూ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. భద్రపరచండి దేవా. దుష్టు నుంచి, అపవాదు నుంచి, శత్రువుల నుంచి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో కూడా తోడుగా ఉండి సహాయం చెయ్యండి దేవా. అయ్యా, ఈ విధంగా ఈ దినమంతా నీ బిడ్డలను మీ రెక్కల చాటున భద్రపరచమని మీ గొప్ప సహాయం, ఆదరణ, నెమ్మదిని, ఓదార్పును బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున ఎందరైతే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో అట్టి బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూలకు, రకరకాల పరీక్షల కొరకు వెళ్తుండగా వారి చుట్టూ మీ దూతలు నుంచండి. రాసే హస్తాల్ని బలపరచండి. మీ యొక్క జ్ఞానం చేత నింపండి దేవా. బిడ్డల రాకపోకలో క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. బిడ్డల ప్రతి ప్రయత్నాలన్నింటినీ మీరే సఫలపరచమని
దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహ సంబంధం విషయమై వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వన సహోదరి సహోదరులను మీరు కనికరించండి అయ్యా. మీ చిత్తమైతే బిడ్డలకు సాటి అయిన సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంతానం లేక బాధపడుతున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. సంతాన వృద్ధి కలుగజేసే దేవుడు మీరు ప్రవ్వా. దయచేసి భార్యాభర్తల మధ్య ఉండే లోపాలేమిటో సంపూర్ణంగా దూరపరచండి. వారి అనారోగ్య స్థితిని మీరు ముట్టి బాగు చేయండి. బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహాలు జరిగి ఎంతో కాలం గడిచినప్పటికీ పిల్లలు పుట్టక సంతానం అందక బాధపడుతున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రవ్వా. తోడయ్యుండి నడిపించండి దేవా. ప్రియులు తీసుకుంటున్న ఆహారాన్ని మెడిసిన్స్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సుఖమైన ప్రసవం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగన మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా ఈనాడు ప్రవ్వా ఎందరైతే బిడ్డలు సొంత గృహాలు కలిగి ఉండాలని ఆశపడుతున్నారో అట్టి బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మదగిన దేవుడు తండ్రి. అయ్యా ఈనాడు ఎంతో మంది బిడ్డలు రకరకాల వాతావరణ పరిస్థితిని బట్టి అనారోగ్య బారిన పడుతున్నారు దేవా. బిడ్డలందరినీ ముట్టండి దేవా. స్వస్థపరచండి. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డల్ని తాకండి. సంపూర్ణంగా ముట్టి బాగు చెయ్యండి. సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్వస్థపరచు యెహోవాను నేనే అన్నారు. దయచేసి ప్రతి బిడ్డకు మీ యొక్క స్వస్థతను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన ఎందరైతే ప్రియులు హాస్పిటల్లో ఐసీయూలో మరణకరమైన పరిస్థితిలో క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్నారో అలాంటి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి పరిస్థితి నుంచి బిడ్డల్ని కాపాడండి దేవా. సజీవులనుగా ఉంచండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మీ పరిచర్య చేస్తున్న సేవకులను సేవకురాండ్లను వారి కుటుంబాలను దీవించండి. వారి సేవా పరిచర్యను మీరు ఆశీర్వదించండి. బిడ్డల చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా. వారి కుటుంబాలను మీరు దీవించండి. కుటుంబంలో ఉండే అక్కర అవసరతలన్నింటినీ కూడా సంపూర్ణంగా దూరపరచండి. సేవలో ఎదురయ్యే ప్రతి సమస్యను ఆటంకాన్ని భయాన్ని సంపూర్ణంగా మీరే తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సువార్త ప్రకటిస్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా బిడ్డలకు చక్కని క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. ఎందరైతే సువార్త వింటున్నారో వారందరికీ రక్షణ మారు మనసు పాపక్షమాపణ అనుగ్రహించండి దేవా. ఈనాడు లోకంలో పాపంలో జీవించే బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు దేవా. అయ్యా వ్యర్థమైన వాటికి బానిసలుగా బ్రతుకుతున్నారు దేవా. దయచేసి అలాంటి వారిని మీరు దృష్టించండి దేవా. మీరే వారి ఎడల గొప్ప రక్షణ కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలతోటి భూతగాదాలతో వివాదాలతో ఎంతో కాలంగా బాధపడుచు కోర్టుల చుట్టూ తిరుగుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి. న్యాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా ఈనాడు మిమ్మును సేవించే బిడ్డలు అప్పు తీసుకునే స్థితిలో ఉండకుండా అనేకులకు సహాయం చేసే స్థితిలో ఉండేలాగున మీరే కృప చూపించండి. బిడ్డల ఉద్యోగాలను వ్యాపారాలను మీరు దీవించండి. వారి చేతి కష్టాన్ని మీరు ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టం వారి వ్యాధి బాధ సమస్య సమస్తం మీకు తెలుసు కాబట్టి బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి. పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినమున మీరే వారిని ఆశీర్వదించండి. వారి కుటుంబాలను మీరు దీవించండి దేవా. అయ్యా బిడ్డల్ని బలపరిచి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయనా మా సహవాసాన్ని మీరు దీవించండి దేవా. ఈ సమయాన ఎంతో మంది బిడ్డలు నమ్మకంతో విశ్వాసంతో మీ వైపు చూస్తుండగా మీకు ప్రార్థిస్తుండగా బిడ్డల ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా. అయ్యా ఈ దినమున ఎందరైతే రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్ళాలనుకుంటున్నారో వారి ప్రయాణాల్లో తోడుగా ఉండండి. చక్కని క్షేమాన్ని
క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి. బిడ్డలు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, సమస్తమును కోల్పోయి నష్టాల పాలయ్యి కన్నీరు కారుస్తున్న బిడ్డల ఎడల మీరే కృప చూపించండి దేవా. కోల్పోయిన దానిని మీరే సమకూర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల కన్నీటిని మీరు తుడవండి దేవా. కరువులో ఉంటుండగా, ఆకలితో అలమటిస్తుండగా మీరే వారిని తృప్తిపరచండి. 3 పూటల బిడ్డలకు శ్రేష్టమైన ఆహారమును ఇచ్చి వారి ఆకలిని తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలందరి ఎడల మీరే గొప్ప కార్యములు జరిగించండి దేవా. వారిలో ఉండే దుఃఖాన్ని, బాధను, భయాన్ని సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డలైన వారందరినీ కూడా మీరే బలపరచండి దేవా. కృప చూపించమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.